హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఇది ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంటర్ వాళ్ళకైతే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఫైండ్ ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x into dx. ఇచ్చిన ఏదైతే ఉందో ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ని ఐ అని ఒక లెటర్తో రిప్రజెంట్ చేస్తూ మనకి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. I equal to integral 0 to π/2 ఏమి ఇచ్చారు ప్రాబ్లం? a sin x plus b cos x by sin x plus cos x into dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మనకి డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి నేను 2 ఫార్ములాసే రిపీట్ అవుతున్నాను. ఒకటి ఏంటంటే ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a అని, ఇంకో ఫార్ములానేమో ఇంటిగ్రల్ a to b f of x dx అని కదా. ఈ లిమిట్స్ని బట్టి మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలో అని అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ని బట్టి మనకి ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a f of a minus x into dx. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ మనకి 0a ప్లస్ లెంత్ ఉంది, π/2 ఉంది కదా. ఇక్కడేమో 0a ప్లస్ లెంత్ ఉంది, π/2 ఉంది. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముంది? a మైనస్ ఎక్స్. ఏ అంటే ఎంత అని చెప్పాను? π/2 అని చెప్పాను కదా. π/2 మైనస్ ఎక్స్ అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? π/2 మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏమని రాస్తాం? ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏ సైన్ π/2 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఉంది కదా, అలానే ప్లస్ బి కాస్ π/2 మైనస్ ఎక్స్. డినామినేటర్లో కూడా అంతే, ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఇంటూ ఏముంది? ఇంటూ డిఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్ నోట్ చేయండి. నెక్స్ట్ సైన్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు? కాస్ ఎక్స్ అని రాయొచ్చు కదా. ఇక్కడ పక్కన రాసుకోండి. సైన్ π/2 అంటే 90 కదా. 90 మైనస్ ఎక్స్ అంటే ఏం రాస్తాము? కాస్ ఎక్స్ అని రాస్తాము. అలాగే కాస్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్లో ఏమని రాసుకోవచ్చు? సైన్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 ఇక్కడ కన్సిడర్ చేయండి. అండ్ ఏం రాసుకోవాలి? ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏ సైన్ ఎక్స్, సైన్ π/2 మైనస్ అంటే కాస్ ఎక్స్ అన్నాం కదా. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై డినామినేటర్లో కూడా అంతే, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ ఏం రాయాలి? డిఎక్స్ అని రాయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేయండి. ఈక్వేషన్ 1ని పైన రాశాను కదా, ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో దాన్ని ఈక్వేషన్ 1 అన్నాను కదా. ఇదేమో ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ 2ని యాడ్ చేయండి. యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ 2కి కూడా ఎల్హెచ్ఎస్ ఏమున్నాయి? ఐ అని ఉంది కదా. అంటే ఏమవుతుంది? ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 అండి. ఇప్పుడు నేను రాసేది ఇంటిగ్రల్ 0 to π/2 ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఫస్ట్ ఈక్వేషను. ప్లస్ ఇప్పుడు రాసేది సెకండ్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ 0 to π/2 ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఐ ప్లస్ ఐ అంటే 2i కదా. 2i నోట్ చేసి ఈ రెండిట్లో కామన్గా 0 to π/2 ఇలా రాసి ఎల్సిఎం చేయండి. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది కదా. ఏ టర్మ్ ముందు రాసినా ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే 2 ప్లస్ టర్మ్సే కాబట్టి. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని రాస్తున్నాను. సైన్ ఎక్స్ ప్లస్ ఇది 1 టైం కదా. ఓకే, అంటే న్యూమరేటర్లో ఏమొస్తుంది? ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ వస్తుంది ప్లస్ అలానే ఇది 1 టైమే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ఇంటూ ఈ టర్మ్ వేయాలి కదా. అంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇంటూ ఏముంది? ఇంటూ డిఎక్స్ ఉంది. నెక్స్ట్ 2i ఈక్వల్ టు
ఇంటిగ్రల్ 0 to π/2. ఇక్కడ మనకి ఏ sin x b cos x ఇలా ఉన్నాయి కదా, నేను వీటిని సింప్లిఫై చేయడం కోసం ఏమని రాసుకుంటున్నానంటే sin x ప్లస్ cos x ఇంటూ a ప్లస్ b బై sin x ప్లస్ cos x అని రాస్తున్నాను ఇంటూ dx. న్యూమరేటర్లో ఇన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, అన్ని టర్మ్స్ రాయకుండా దాన్ని ఎలా సింప్లిఫై చేశానంటే sin x ప్లస్ cos x ఇంటూ a ప్లస్ b అని రాశాను. ఒకసారి ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే న్యూమరేటర్లో ఏవైతే టర్మ్ ఉన్నాయో అవే వస్తాయి. ఒకసారి చూడండి, a ఇంటూ sin x a sin x, a ఇంటూ cos x a cos x, b ఇంటూ sin x b ఇంటూ cos x. సరిపోయింది కదా. ఇలా రాసుకుంటే ఏమవుతుంది అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ మనకున్నది ఏంటి, 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a ప్లస్ b ఇంటూ dx ఉంది. a ప్లస్ b ఇంటూ dx. ఇప్పుడు a ప్లస్ b అనేది కాన్స్టెంట్, దాన్ని బయటికి తీసుకొచ్చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. a ప్లస్ b కాన్స్టెంట్ అంటున్నాం కదా, అంటే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2కి a ప్లస్ b కదా, సారీ a ప్లస్ b కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రాసేయండి a ప్లస్ b. ఇక్కడ ఏ ఉంటుంది, రిమైనింగ్ 1 ఇంటూ dx ఉంటుంది. ఇంటిగ్రల్ 1 ఇంటూ dx ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, x ప్లస్ c అని రాయొచ్చు కదా. ఆ ఫార్ములా ప్రకారం 2i ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ x ఆఫ్ 0 π/2 లిమిట్స్. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 2i ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి π/2 మైనస్ లోవర్ లిమిట్ అంటే ఎలాగో 0 కాబట్టి అది అలా ఉంచేసేయండి. మామూలుగా అయితే π/2 మైనస్ 0 అని రాయాలి. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. 2i ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసుకోవచ్చు, π/2 ఇంటూ a ప్లస్ b ఎటైనా రాయొచ్చు. ఇది ట్రై ఎందుకంటే -0 కాబట్టి ఆ మైనస్ నుంచి తీసేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ 2 ఉంది కదా, ఈ 2 అనేది ఇటు వచ్చేప్పటికి ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది అంటే 4 అవుతుంది. అంటే i ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, i ఈక్వల్ టు π/4 ఆఫ్ a ప్లస్ b అనే రాసుకోవచ్చు, లేదంటే i ఈక్వల్ టు a ప్లస్ b ఆఫ్ π/4 అయినా రాయొచ్చు. ఇది ఆన్సర్. అర్థమైందా అండి? ఓకే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.